కాళిదాస మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 13వ భాగం 6-7-26 ద్వితీయాంకంలో ఉన్నాం. ఇద్దరు వచ్చారు, రాజుతో మాట్లాడుతున్నారు. ఒకడైపోయింది, రెండో వాడు. ద్వితీయ తేనహి నైతచిత్రం యదయ ముదధిశ్యామ సీమాం ధరిత్రి ఏకృత్స్రాం నగర పరిగ ప్రాంసు బాహుర్భునక్తి అశంసంతే స్వరయువత యః త్యక్తభోగా హి దైత్యయే అస్యాధిష్ఠే ధనుషి విజయం పౌరుహూతే చ వజ్రే. మళ్ళ నైతచిత్రం యదయముపదధి శ్యామసీమాం ధరిత్రి ఏకస్వాత్కృత్స్రాం నగర పరిఘ ప్రాంసు బాహుర్భునక్తి అశంసంతే సురయువతయః శక్తభోగా హి దైత్యై అస్యాధిష్ఠే ధనుషి విజయం పౌరుహూతే చ వజ్రే. ఉభౌ ఇద్దరు ఉపగమ్య విజయస్వ రాజన్ రాజా అభివాదయే భవంతౌ. అప్పుడు అధికం ఇప్పుడు అవును, అధ కిం అంటే అవును. తేనహి అందుకోసమే సుమా ఉదధి సముద్రమే శ్యామా సీమాం నల్లని పొలిమేర అయి కృత్స్రాం ధరిత్రి సమస్త భూమిని నగర పరిఘ రాజధాని చుట్టూ ఉండే అగర్తలాట్ ప్రాంసు బాహు దీర్ఘ బాహువులు కలవాడే అయం అంటే ఇతడు ఏక ఒక్కడే అద్వితీయుడై భునక్తి యత్ అనుభవిస్తున్నాడనేది ఏది కలదో ఏతత్ అది నచిత్రం విదూరమేమీ దైత్యై రాక్షసుల భయం వల్ల శక్త భోగాలకు సుఖాలకు దూరమై సురయువతయ దేవకాంత్ అస్యా ఇతడి అజిజ్జే ధనుషి ఎక్కుపెట్టిన ధనుస్సునందు చ ఇంకా పౌరుహూతే ఇంద్రుడి వజ్రే వజ్రాయుధంలో విజయ ఆశంసతే కాంక్షిస్తున్నారు. అంటే దైత్యై సక్తవైరాహ బద్ధవైరాహ సురయువత అని పాఠాన్ని రాక్షసులతో శత్రుత్వం కలవాళ్ళై అప్సరసలు అలా భావించి సముద్రమే పొలిమేరగా ఉన్న సకల భూమిని ఇతడొక్కడే బాహుబల సంపన్నుడై ఏలుకొంటున్నాడంటే ఆశ్చర్యం లేదురా. కేవలం భూలోకవాసులే కాదు, స్వర్గోకవాసులు అప్సరసలు కూడా రాక్షసుల నుండి తమకు రక్షణ కల్పించడానికి ఇతడి ధనుస్సును ఇంద్రుడి వజ్రాయుధాన్ని ఇతని ధనుస్సుని ముందుగా వజ్రాయుధాన్ని రెండవ దానిగా నమ్ముకుంటున్న ఉపగమ్య దగ్గరకు వచ్చి రాజన్ మహారాజా విజయస్వ జయించు, మీకు జయం కలుగుగా. అప్పుడు ఉభౌ ఇద్దరు స్వస్తి భవదే ఇది ఫలాన్యుపహరత. రాజా సప్రణామం ప్రతిగృహ్య ఆజ్ఞాపయితుమిచ్చాం. ఉభౌ విదితో భవాన్ ఆశ్రమవాసిన ఇహస్తః తేన భవంతం ప్రార్థయంతి కిమాజ్ఞాపయంతి అన్నారు. ఉభౌ అత్ర భవతః కణ్వస్యా సాన్నిధ్య ద్రక్షాంసి న ఇష్టి విఘ్నముత్పాదయన్ తత్కతిపయరాత్రం సారథి ద్వితీయే భవతా సమాధీక్రియతామాస్తరమయితి అనుగ్రహీతోస్మి అన్నాడు కృతజ్ఞతగా రాజు. మిమ్మల్నిద్దరినీ అభివాదయే ఇదే నమస్కరిస్తున్నాను. నీకు స్వస్తి శుభమగుగాక. ఇది ఫలాని పండ్లు ఉపహరత అందిస్తారు. సప్రణామం రాజు నమస్కారపూర్వకంగా ప్రతిగృహ్య స్వీకరించి ఆజ్ఞాపింపబడటం ఇచ్చామి కోరు. మీరు ఆజ్ఞాపించండి తపస్సులు
మీరేం ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం మేము చేస్తామని రాజు అన్నా. విదితగా భవాన్, నువ్వు ఇహస్తగా ఇక్కడ ఉన్నవు అడవుగా ఆశ్రమవాసిన మునులందరికీ విదితగా చెయ్యబడ్డావు కనుక నువ్వు ఇక్కడ ఉన్నట్టు మా మునులందరికీ తెలిసిందయ్యా. అంచేత భవంతం నిన్ను ప్రార్థయింతే ఒకటి ప్రార్థిస్తున్నారు. కిం ఆజ్ఞాపయ, ప్రార్థించటం కాదు, ఏం ఆజ్ఞాపిస్తారు చెప్పండి అన్నాడు వినయంగా దుష్యంతమహ. అత్ర భవత మహానుభావుడైన కణ్వశ కణ్వుడి అసాన్నిధ్యాత్, సన్నిధి లేకపోవడం, ప్రస్తుతం కణ్వుడు ఇక్కడ ఆశ్రమంలో లేకపోవడం, రక్షాంసి రాక్షసుడు మహామాక్ ఇష్టి విఘ్నం యాగ విఘ్నం ఉత్పాదయంతి కల్పిస్తున్న మా యాగాలను భంగపరుస్తున్నారు నద్దంట. తత్చేత కతిపయ రాత్రం కొన్ని రాత్రుల దాకా సారథి ద్వితీయ, సారథి ఒక్కడు మాత్రమే తోడుగా మీకు ఉండి, ఒక రాజు రెండు సారథి ఇంతే అని భవతా నీచేత్ ఆశ్రమ ఈ ఆశ్రమం సనాధీక్రియతాం, రెండర్థాలు, నాథుడిగా ఉండేట్టుగా లేకపోతే రక్షకుడుగా ఉండేటట్టుగా చేయబడుగా, కొన్నాళ్ల పాటు మాకు రక్షకుడుగా ఇక్కడ ఉండటం, నువ్వు నీ సారథి ఉండండి చాలు, మిగతా శ్రేణంతటిని నగరానికి పంపించాయి, ఆశ్రమ శాంతికి భంగం ఉండదు కాబట్టి. అప్పుడు విదూషకుడు రాజా అనుగ్రహితోస్మి అన్నాడు. నన్ను అనుగ్రహీతుణ్ణి చేశారు అయ్యా, నేను అపవారి ఇయం అభ్యర్థన, ఈ అభ్యర్థన ఇదానీ ఇప్పుడు అనుకూల, రాజుకు బాగా అనుకూలించేదే, అతనికి కావలసింది వీళ్ళు కోరారు అని అర్థం. రైవత మద్వచన ముందు దాదాపు ఇయం ఇదానీం అనుకూలాభ్యర్థన విదూషం. రాజు అంటున్నాడు రైవతగా మద్వచనాదుచ్యతాం సారథి సబాణ కార్ముకం ఉపస్థాపయ దవ్వారిగడు జయతు భర్త ఇద్దేవ ఆజ్ఞాపయతి. నిష్క్రాంత, ఇద్దరూ కూడా సహస అనుకారిని పూర్వేషాం యుక్తరూపమిదం త్వయి ఆపన్నా భయసత్రేషు దీక్షితా ఖలు పౌరవాః. రాజా గచ్చతాం పురో భవంతౌ అహమప్యను వదమాగత ఏవ ఇద్దరు ఉభౌ విజయస్వరాజనితి నిష్క్రాంతౌ. రాజా మాధవ్య అప్యస్తి శకుంతలా దర్శన కుతూహలం అన్న. విదూషకుడు ప్రథమం సపరివాహమాసీత్ ఇదానీం రాక్షస వృత్తాంతేన బిందురపి నావశేషితః. రైవత కూడా మద్వచనాత్ నా మాటగా సారథి రథచోదకుడు ఉచ్యతాం ఆజ్ఞాపింపబడు సబాణ కార్ముక విల్లంబులతో సహ రథం ఉపస్థాయతై, రథం సన్నద్ధపరచమని సిద్ధం చేసి తెమ్మని. భర్త ప్రభు జయతు జయించుగా దేవః మహారాజు యత్ ఆజ్ఞయా ఆనతిచ్చినట్టే మీరు చెప్పినట్టే చేస్తామని నిష్క్రమిస్తారు. అనుకారిణి ఆనందంగా పూర్వేషాం పూర్వీకులను అనుకారిణి అనుసరించే త్వయి నీ విషయంలో ఇదం ఈ ఆశ్రమ రక్షణ కోసం
యుక్త రూపం అత్యంతయుక్తమైంది. ఆపన్న ఆపదలో ఉన్నవాడు అభయం ఇవ్వడం అని. సత్రేషు యజ్ఞాలలో పౌరవాహ పూర్వంశ ఉద్భవులందరూ దీక్షితాహ కలు కంకణధారులే కదా. ఆశ్రమంలో జరిగే యాగాల రక్షణ కోసమని నువ్వు ఇలా నిలిచిపోవడం పూర్వీకులను అనుసరించే నీకు అన్ని విధాల అత్యంతం తగినదయ్యా. నీ కురువంశంలో జన్మించిన వాళ్ళంతా ఇలా ఆపన్న సంరక్షణం అనే దీక్షను కొనసాగిస్తున్నారు. నువ్వు ఆ పని చేస్తు. గచ్చతాం భవన్, తమరిద్దరూ పునః గచ్చతాం, ముందుగా వెళ్ళండి. అహం అపి, నేను సైతం అనుపదం వెంబడినే ఆగత ఏవా, వచ్చిన వాడిని రానే వస్తా. విజయస్వ రాజన్, మహారాజా జయం జయం అన్నారు వాడిద్దరు. ఋషికుమారులిద్దరూ నిష్కరవిస్తా. మాధవ్య అంటాడు, మిత్రమా మాధవ్య, శకుంతల దర్శన కుతూహల, శకుంతలను చూడాలని కుతూహలం అస్తి, నీకుందా అన్న. ప్రథమం, ఇంతకు ముందు సపరివాహం ఆసీత్, ప్రవాహ సదృశంగా ఉంది. ఇదానీం, ఇప్పుడు రాక్షస వృత్తాంతేన, ఈ రాక్షస ప్రస్తావనతో బిందు అపి, బిందు మాత్రంగానైన నా అవశేషితి మెగల్, ఆ కుతూహలం బాగా ఎగిరిపోయింది, ఇంకిపోయింది అని. రాజంటాడు, మా పైషి నను మత్ సమీపే వర్తిష్యసే. విదూషకుడు, ఏష రాక్షసాద్రక్షితోస్మి ప్రవిశ్య దౌవారిక. దౌవారికుడు అంటున్నాడు, జయతు భర్త సజ్జో రథ భర్తుర్విజయ ప్రస్థానమపేక్షతి. ఏష పునర్నగ రాదేవ్యా ఆజ్ఞప్తిహర కరభక ఉపస్థిత. రాజా సాదరం, కిమంబయా ప్రేషిత. దౌవారికుడు, ఆహా కిం, అధ కిమని. నన్ను ప్రవేశ్యామన్నాడు రాజు. భయపడకు, మత్ సమీపే, నా దగ్గర వర్షిస్తే నన్ను ఉంటావు కదా. నువ్వు నా దగ్గరే ఉంటావుగా, నీకేం భయం లేదు. రాక్షసుడు, రాక్షసాత్ రాక్షసుడు వత్ ఏష, ఇదే రక్షిత అస్మి, రక్షింపబడ్డాను. రాక్షస ప్రస్తావన రావడంగా ఇదంతా అన్నారు. దౌవారికుడు రైవతకుడు ప్రవేశించి, మహారాజా జయత్, మీకు జయం. సజ్జ సర్వసన్నద్ధమైన రథగా రథం, భర్తు దేవరవారి విజయ ప్రస్థాన్, విజయం చేత అపేక్షతే ఆకాంక్షిస్తుంది, తమరి రాక కోసం ఎదురు చూస్తుంది అన్నారు. గుణః, అంతేకాదు, దేవ్యా రాజమాత గారి ఆజ్ఞప్తిహర, ఆజ్ఞను తెచ్చువాడైన కరభక, కరభకుడు. ఏష, ఇదే నగరాత్, రాజధాని నుంచి ఉపస్థిత. మీరు మన రాజధాని నుంచి అమ్మగారు పంపినటువంటి మీ అమ్మగారు, వాడు దూత ఒకడు. కిం సాదరం, ఆధారంగా. కిం, ఏమి. అంబయ, మా తల్లి పంపిందా. ప్రేషిత, మా అమ్మ చేత పంపబడ్డాడా. అధ కిం, అవునండి. ప్రవేశతామంటే వెంటనే ప్రవేశపెట్టు. భర్త జయంతుగా, దేవి రాజమాత ఆజ్ఞాపయతి, ఆజ్ఞాపిస్తోంది. ఆగామిని, రాబోయే చతుర్థే దివసే, 4వ నాడు, మమ ఉపాసక, నా ఉపవాస దీక్ష నిర్వృత్త పాలన, జరపబడ్డ పాలనం అంటే దీక్ష అయిపోతుంది. భవిష్యతి, కానుంది. పాలన తర్వాత భోజనం. తస్మిన్ దివసే, ఆనాడు దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడి నీచత్ అవశ్యం తప్పకుండా సన్నిహితేనా భవితవ్యం,
సన్నిహితుడిగా ఉండబడాలంటే నా పక్కన 3 నాళ్ల ఉపవాస దీక్ష ముగిసి 4వ నాడు పాలన జరుగుతుంది. ఆ వేళ నువ్వు తప్పక రాజధానిలో ఎక్కడ ఉన్నా రావాల్సిందే. అది రాణి గారి అంటే మహారాణి కాదు, తల్లి ఆజ్ఞ. ఇతః ఇటువైపు తపస్వి కార్యం మహర్షులపై, ఇతః మరొక వైపు గురుజన ఆజ్ఞ తల్లిగారి ద్వయమపి రెండూ కూడా అనతక్రమణీయం, ఉల్లంఘించటానికి వీలే. అత్ర ఇప్పుడు కిం ప్రతివిధాతవ్యం, ఏం చెయ్యాలి, ఈ సంకటానికి విరుగుడేమిటి? తిశంకువా త్రిశంకురివాంతరాళే తిష్టా. అలం పరిహాసేన రాజుడు, అలం పరిహాసేన సత్యమాకులీభూతోస్మి కృత్యయోర్భిన్నదేశత్వాత్ ద్వైధీ భవతి మే మనః వరః ప్రతిహతం శైలో శ్రోతో బహూ యథా. సఖే త్వమంబయా పుత్ర ఇది ప్రతిగృహీతః అతో భవాన్ ఇతః ప్రతినివృత్య తపస్వి కార్యవ్యగ్రమానసం మామావేజ్య తత్ర భవత్యాః పుత్రకృతమనుష్ఠాతుమర్హతి. న ఖలు మాం రక్షోభీరుకం గణయ రాజా సస్మిదం కథమేతద్ధ్రువతి భవతి సంభావ్యతే. విదూష యథా రాజానుజేన తథా గచ్చామి. రాజా అంటున్నాడు, నను తపోవనోపరోధః హరిహరణీయ ఇది సర్వానను యాత్రికాన్ త్వయైవ సహ ప్రస్థాపయామి. రాజుగారు అంటున్నాడు విదూషకుడు, మిత్రుడా మాధవ, త్వం అంబయ మా అమ్మగారి పుత్రః ఇది కొడుకుగా ప్రతిగృహీత స్వీకరింపబడ్డ నేనంతో నువ్వు కూడా అందుకని భవాన్ ఇతః ప్రతినివృత్య ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళి తపస్వి కార్య వ్యగ్రమానసం ఋషి కార్యం పట్ల సంలగ్నమైన మనసు కలవాడినిగా నన్ను అవేజ్యా వినవి తత్ర భవత్యాః తల్లిగారి పుత్ర కార్యాన్ని అనుష్ఠాతం ఆచరించట అర్హతి తగినవాడు. నా బదులు పాలన వ్రతంలో నువ్వు పాల్గొని రాబాయ్. రక్షోభీరుకం రాక్షసులంటే భయపడేవాడిగా నన్ను నఖలు గణయ పరిగణిస్తున్నావా రాజా అన్నాడుగా. అప్పుడు భవతి తమరి విషయంలో ఏతత్ అలా పరిగణించటమని కథం సంభావ్యతే, ఎలా సంభావ్యమయ్యా అన్న. అజా అనుజేన రాజా యథా రాజుగారి తమ్ముడు ఎలాగో తథా అలా గచ్చామి నేను వెళ్తా. మీరన్నారు కనుక నేను రాజధానికి వెళ్ళి అమ్మగారి దగ్గర ఉంటా. యథా రాజుగారి తమ్ముడు ఎలాగూ తథా అలా గచ్చామి. తపోవన ఉపరోధ తపోవనానికి అవరోధం పరిహరణీయ నను ఇది తొలగించాలి కదా అని సర్వాన్ అనుయాత్రిక సమస్త పరివార జనాన్ని త్వయా ఏవ సహ నీతోనే ప్రస్థాపయామి పంపిస్తా అన్నారు. మిగతాది ఏమిటో రేపు చూద్దాం.